ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల చేసిందో అందుకు కానీ ఈరోజు విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ జంక్షన్లో సిఐటి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు అయితే ఈరోజు తమ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు సిఐటి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అలాగే ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ డీజిల్ పెట్రోల్ ధరపై అయితే మాత్రం మీరు ఏమనుకుంటున్నారు? దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? ఈరోజు ప్రజలందరూ భారాలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ప్రజల మీద మూలిగే నట్టు మీద తాటిపండి పడే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ₹3, డీజిల్ మీద ₹3, వంట గ్యాస్ మీద ₹50, కమర్షియల్ గ్యాస్ మీద ₹1000 పెంచింది. అంటే ప్రజల మీద భారాలు వేసి ఆ భారాలు వచ్చిన డబ్బుల్ని ఈరోజు కార్పొరేట్లకి ఊడిగుంచేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్న హైదరాబాద్లో మోడీ గారు ప్రజలందరూ ఖర్చులు తగ్గించుకోండి, మీరు వాహనాలు తిరగండి, మీరు ఖర్చులు తగ్గించుకోవాలి, బంగారాలు కొనకండి అని చెప్పేసి సెలవిచ్చాడు. రెండో వైపు ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నాడు. ఎంత అన్యాయం! ఈరోజు కార్పొరేట్లకి ఊడిగం చేస్తూ వాళ్ళకి ₹1,000 సబ్సిడీ ఇస్తూ ప్రజల మీద భారం వేయడం అంటే ఇంకొక మార్గం కాదు. దీంతో పాటు ఈరోజు రష్యా నుంచి తక్కువకి మనకి ఆయిల్ వస్తూ ఉంది, ఉక్రెయిన్ నుంచి తక్కువకి ఆయిల్ వస్తూ ఉంది, ఇరాన్ నుంచి తక్కువకి ఆయిల్ వస్తూ ఉంది. ఇక్కడి నుంచి దేశాలను దిగుమతి చేసుకోకుండా అమెరికా నుంచి ఈరోజు దిగుమతి చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు అమెరికా ఏం చెప్తే ఈరోజు మోడీ అది చేస్తూ ఉన్నాడు. దీనివలన మొత్తం ప్రజల మీద భారాలు విపరీతంగా పడుతూ ఉంటాయి. దీంతో పాటు ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయో ఆటోమేటిక్ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి నరేంద్ర మోడీ చేసిన నిర్ణయం మొత్తం ప్రజానికానికి నష్టము. ఇప్పటికే భారాలతో ఇబ్బంది పడుతున్నారు, మరింత భారాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ₹29 ట్యాక్స్ చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ₹19 ట్యాక్స్ చేస్తూ ఉంది. అంటే సుమారుగా ₹40 ఈరోజు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. మరి ధరలు పెంచే బదులు ఆ ట్యాక్స్ని రద్దు చేయొచ్చు కదా, ఆ ట్యాక్స్ని తగ్గించవచ్చు కదా. అంటే ప్రజల్ని జలగలా పీట్ తినడం తప్ప మరో మార్గం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే బేషరతుగా రద్దు చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విషయంపై రాజాను సంబంధించి ఆటో యూనియన్ వర్కర్లు అయితే ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్పై మీరు ఏమంటారు? ఇప్పుడు సడన్గా పెరగడంతో మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? మా పరిస్థితి ఆల్రెడీ స్త్రీశక్తి బస్సు ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలా ఆటో కార్మికులు దెబ్బతిన్నామండి. దీనివల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కోరుకున్నాం. అలాగే చాలామంది ఆటో డ్రైవర్లు కూడా ఈరోజు వలస వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఆటోలు ఫైనాన్స్ కట్టలాగా చాలా ఫైనాన్స్కి ఆటోలు వెళ్ళిపోయాయి. అలాగే ఒకసారి ₹3 డీజిల్ పెంచడం వల్ల కూడా మా ఆటో కార్మికులు ఎంతో ఆందోళన గురయ్యాం. అలాగే ఈ డీజిల్ లీటర్ ₹3 పెంచడం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. రవాణా వ్యవస్థ దెబ్బతినడం వల్ల నిత్యావసర సరుకులు పెరుగుతాయి. ఆటో కార్మికులు మాత్రం ప్రభుత్వం నెలవారీ పెన్షన్ ఇచ్చి మా ఆటో కార్మికులు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే మా పిల్లలు చదివించుకునే పరిస్థితిలో కూడా మేము లేము. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మా అందరికీ ఒక పెన్షన్ అంటూ ఇవ్వాలని, నెలవారీ నిరుద్యోగ వృత్తిలాగా మాకేదో ఆశయం కల్పించాలని, అవకాశం ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజాం పరిధిలో అయితే చూసుకున్నట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధర పెంపుదలపై అయితే ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఆటో వాళ్ళతో నిరసన చేసే కార్యక్రమం కనిపించింది. ఏదైతే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంపుదల చేశారో అవి వెంటనే తగ్గించాలి, లేకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పి ఆటో యూనియన్ మాటలు అయితే మనం విన్నాము. అదే కాకుండా ఈ గ్యాస్ ధరలు, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెంచడం వలన అయితే మాత్రం ఈ రవాణా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ భారీగా మనుషులు సామాన్యులపై పడుతుందని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు సిఐటి కార్యదర్శి అయితే జిల్లా కార్యదర్శి అధ్యక్షులు అయితే కోరుకునే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే మాపై ఈ భారం పడింది అని చెప్పేసి ఈరోజు ఆటో డ్రైవర్లు అయితే మాత్రం చాలా వేదన పడితే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఏదైతే ఏపీ ప్రభుత్వ స్త్రీశక్తి పథకం అయితే ఫ్రీ బస్సు అయితే పెట్టిందో ఆ ఫ్రీ బస్సు వల్ల సగం లాస్ అయిపోయి ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ పెరగడంతో అయితే మా కుటుంబం ఎలా పోషించుకోవాలంటే ఈరోజు ఆటో డ్రైవర్లకి ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా దీనిపై అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఏపీ ప్రభుత్వం కావచ్చు, స్త్రీశక్తి పథకం అయితే రద్దు చేయాలి. అదే కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధర పెంపుదల చేసిందో అది తగ్గించాలంటే మాత్రం ఈ ఆటో డ్రైవర్లు కోరుకునే పరిస్థితి. ఏదైతే ఈ సామాన్య ప్రజలపై అయితే మాత్రం ఈరోజు ట్యాక్స్ పనుల విషయంలో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుందో అది సామాన్యులపై అయితే భారం పడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే డీజిల్ పెట్రోల్ ధరలపై అయితే మాత్రం ఈరోజు వెంటనే తగ్గించాలి, లేకపోతే మాత్రం ఎంతవరకు వెళ్తామని చెప్పేసి అయితే ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ నిరసన చేసే కార్యక్రమం కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం ఈ ఆటోని అయితే మాత్రం ఈరోజు తాళ్ళతో కట్టి నిరసన కార్యక్రమం తెలిపే కార్యక్రమం కనిపించే పరిస్థితి కనిపించింది. రాజా నుంచి సురేష్, RTV.